హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిత్యం కిచెన్లో వాడుకునే కొన్ని ఐటమ్స్ రివ్యూస్ ఈరోజు ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది చాకింగ్ బోర్డ్ అండి. దీని పిక్ అయితే పక్కన షేర్ చేశాను, చూసేసేయండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 97 రూపీస్ పడిందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. చాలా థిక్ అయితే ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దీని పిక్ అయితే నేను పక్కన షేర్ చేస్తాను, చూసేసేయండి. కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. జస్ట్ 204 రూపీస్ అయితే పడిందండి. ఇవి పింగాణి స్టాండ్ అనమాట అండి. ఇవన్నీ కూడా మనకి మీషోలో చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతున్నాయండి. హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా. నాకైతే ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా నచ్చాయి అనమాట. ఈ కాస్ట్లో ఇవి చాలా ప్రిఫర్ చేస్తాను నేను దీన్ని అయితే. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇవి ఏంటంటే బాటిల్స్ అనమాట అండి, ఆయిల్ బాటిల్స్. ఇవి ఏంటంటే మనకి 1 లీటర్ పడేలాగా ఉన్నాయండి ఆయిల్ బాటిల్స్. ఇవి 1 లీటర్ ఇందులోనే పట్టేస్తుంది. ఇవి 2 కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసిందండి. జస్ట్ 121 రూపీస్ మాత్రమేనండి. దీని పిక్ అనేది నేను పక్కన షేర్ చేస్తాను, చూసేసేయండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి కొనుక్కోండి. నాకైతే మీషోలో చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించినాయి అన్నీ కూడా. మీకు అందుకే ఇవి రివ్యూస్ అనేది నేను మీకు లైవ్లోనే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మన స్టోరేజ్ అనమాట అండి. మనం ఎలాంటి వస్తువులైనా సరే మనం ఇవి స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. కిచెన్లో కానివ్వండి, బెడ్రూమ్లో కానివ్వండి, బాత్రూంలో కానివ్వండి. షెల్ఫ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలాంటి స్టోరేజెస్ అయితే మనం మేకులు కొట్టకుండా దీనికి షీట్స్ అనేవి ఇచ్చేసాడండి, మనం అంటించుకునేలాగా. అవి మనం గోడకైనా సరే, టైల్స్కైనా సరే, దేనికైనా సరే అంటించుకోవచ్చు. ఇలాగ దేనికి దానికి సెపరేట్గా ప్యాక్ చేశాడు. సెపరేట్గా దేనికి దానికి అంటించుకునేవి ఇచ్చేసాడు అనమాట. నాకైతే ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. దీని పిక్ పక్కన షేర్ చేశాను కదా. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 190 రూపీస్ అయితే పడిందండి. 2 కూడా ఆఫర్లో అయితే ఉన్నాయి. ఇవి స్టాండ్ అయితే థిక్ అండ్ స్ట్రాంగ్గా ఉందండి. అంత తొందరగా అయితే బెండ్ అవ్వదు. చాలా బాగుంది ప్రోడక్ట్ వచ్చి. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదామండి. ఇది వుడ్ సర్వింగ్ అనమాట అండి. మనం దీంట్లో ఏదైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. అంటే మనం పచ్చడి డబ్బాలు, నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వాటర్ గ్లాసెస్ కానీ సర్వింగ్ అంటే ఆటోమేటిక్గా మీకు అందరికీ తెలుసు కదండి. ప్రోడక్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. థిక్నెస్ అనేది బాగుందండి. చెక్క అయినా కూడా మనకి థిక్ అనేది ఎక్కువగా ఇచ్చేసాడు. తొందరగా పాడవదు అనమాట. తర్వాత మనం పాలిష్ లాంటివి చేయించుకున్నా ఇలాంటివి ఎక్కువ కాలం మన్నుతాయి అనమాట. నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 191 రూపీస్ అయితే దీని కాస్ట్ పడిందండి. దీని పిక్ అనేది నేను పక్కన షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి.